రేవంత్ పై కీలక వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ రెడ్డికి ఆత్మాభిమానం ఉంటే వెంటనే రాజీనామా చేయాలన్న కేటీఆర్. గచ్చిబౌలి హెచ్సియు వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడాయని కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆత్మాభిమానం ఉంటే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇది పర్యావరణ ప్రేమికుల విజయం అంటూ వ్యాఖ్యలు చేశారు. కంచె గచ్చిబౌలి భూముల విషయంపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేయాలని కేటీఆర్ అన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ అధికారం తలకెక్కి అధికారమదంతో విర్రవీగి చక్రవర్తులమని భావిస్తే న్యాయ వ్యవస్థ ముందు అహంకారం తగ్గక తప్పదు. నిన్న సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలతో సీఎం రాజీనామా చేసి పోవాలి. కానీ అక్కడ ఉంది రేవంత్ రెడ్డి. ఆయన అన్ని పట్టించుకోని వ్యక్తి. కంచె గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఇది విద్యార్థుల అధ్యాపకుల సపోర్ట్ చేసిన అందరి విజయం అని చెప్పుకొచ్చారు. ఆర్ఆర్ ట్యాక్స్ అని హెచ్సియులో ఏదో జరుగుతుందని ప్రధాని మోడీ మాట్లాడడం కాదు. సిబిఐ, సిబిసి సిట్టింగ్ జడ్జితో ఇన్వెస్టిగేషన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. సెంట్రల్ కమిటీతో విచారణ చేయాలి. రాహుల్ ఎక్కడ ఆపద ఉంటే అక్కడ ఉంటా అన్నారు. కానీ ఇక్కడ మాత్రం పత్తా లేడు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడటానికి బీజేపీ ఆరాట పడుతోంది. భారత ప్రభుత్వం డైలాగులు కొడితే సరిపోదు. గుంటనక్కలు అని డైలాగు కొట్టిన ముఖ్యమంత్రికి సుప్రీంకోర్టు వాతలు పెట్టింది. కొందరు పోలీస్ అధికారులు కేసులు పెడుతున్నారు. వారు కూడా ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది. సుప్రీం తీర్పును స్వాగతిస్తున్న రేవంత్ అధికారులు బలిపశువులను చేస్తున్నారు. అంతా మంచి జరిగితే క్రెడిట్ నాది అంటారు. ఏదైనా జరిగితే అధికారులది తప్పు అంటున్నారు. రెండు జాతీయ పార్టీలు ఒకటే. రేవంత్ రెడ్డి దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా ప్రజల మాటలు వింటే చెవుల నుండి రక్తం కారుతుంది. ప్రజలే తిరగబడి బంగ్లాదేశ్ లాగా ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తారు. కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పింది నిజమే. రేవంత్ రెడ్డి ఈ 5 ఏళ్లు సీఎంగా ఉండాలి. ఆ తర్వాత వచ్చే 20 ఏళ్లు కాంగ్రెస్ కు ఒక్కరు కూడా ఓటు వేయరు. రేవంతే ముఖ్యమంత్రిగా ఉండాలని నేను కోరుకుంటున్నా అంటూ వ్యాఖ్యలు చేశారు.